హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని సరిగొండ వేంగమాంబ పాఠ్యాంశంలో చివరి అంశం కవిత్రయం చదువుకుందాం. ఇంతకుముందు భాగాలు చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఈ అంశం మొత్తం మీరు ఒకసారి పూర్తిగా చదివి తర్వాత వీడియో చూడండి, సరేనా? చదివారు కదా? తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. అంటే ఈ సామెత ఎప్పుడైనా విన్నారు కదా? మన పెద్దవాళ్ళు ఈ సామెత చెప్తూ ఉంటారు. అంటే తింటే గారెలే తినాలి అంటే గారెలు అంత రుచిగా ఉంటాయి అని. వింటే భారతమే వినాలి. వినడం అంటే మంచిగా చెవులకు ఇంపుగా ఉండేది భారతమే. దాంట్లో చాలా జ్ఞానం ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అది మన హిందువులకి ఇతిహాసం కదా. అందుకే వింటే భారతమే వినాలి, అంత బాగుంటుంది అనే సామెత మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు. మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది వేదవ్యాసుడు గారు. నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడలు మహాభారతాన్ని తెలుగులో రాశారు. సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి రాసింది నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ. ఈయననే ఎర్రన అని కూడా అంటారు. ఈ ముగ్గురు కవుల గురించి తెలుసుకుందాం. నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. రాజమహేంద్రవరాన్ని పాలిస్తున్న రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో నన్నయ్య ఉండేవాడు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. 11వ శతాబ్ద కాలంలో నన్నయ్య జీవించినాడు. ఆ రాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడు. రాజరాజ నరేంద్రుని కోరిక మీద సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులోకి రాశాడు. ఈయన ఆది సభా పర్వాలను, అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాశాడు. మహాభారతంలో చాలా అధ్యాయాలు ఉన్నాయి కదా, వాటినే పర్వాలు అంటాం. ఆయన నన్నయ్య గారు మొత్తం భారతాన్ని రాయలేదు. ఆయన ఆది పర్వము, సభా పర్వము, ఈ 2 పర్వాలు రాశారు. అలాగే అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాశాడు. నన్నయ్యను ఆది కవి అంటారు. ఈయనకు వాగను శాసనుడు అనే బిరుదు కూడా ఉంది. నన్నయ్యనే మనం ఆది కవి అంటాము. అలాగే ఈయనకు వాగను శాసనుడు అనే బిరుదు కూడా ఉంది. తిక్కన తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవాడు. నెల్లూరును పరిపాలిస్తున్న మనుమసిద్ధి వద్ద మంత్రిగా తిక్కన ఉండేవాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. అంటే నన్నయ్య తర్వాతి వాడు. 13వ శతాబ్దంలో జీవించారు. మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు రాశాడు. విరాట పర్వం నుంచి వరుసగా 15 పర్వాలు తిక్కన రాశారు. ఈయనకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి. తిక్కన గారిని మనం కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులతో పిలుస్తాం. తిక్కన నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యం కూడా రాశాడు. నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యం కూడా తిక్కన రాసిందే. ఇప్పుడు నన్నయ్య ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వంలో కొంత భాగం రాశారు. తిక్కనేమో విరాట పర్వం నుంచి 15 పర్వాలు రాశారు. మిగతాది ఎర్రన గారు పూర్తి చేశారు. ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. అద్దంకిని పరిపాలిస్తున్న ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఎర్రన ఉండేవాడు. ఎర్రన 14వ శతాబ్దం వాడు. ఆయన 14వ శతాబ్దంలో జీవించారు. భారతంలో అరణ్య పర్వంలో నన్నయ్య రాయగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు. నన్నయ్య అరణ్య పర్వంలో కొంత భాగం రాసి వదిలేశారు కదా, ఆ మిగిలినది ఎర్రన పూర్తి చేశాడు. ఎర్రన హరివంశం, నృసింహ పురాణం కూడా రాశాడు.
ఎర్రన రాసిన మరో 2 రచనలు హరివంశము, నృసింహ పురాణం. ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు ఉన్నాయి. ఎర్రనకున్న బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. ఇది వీళ్ళనే ముగ్గురిని మనం కవిత్రయం అంటాం. వీరు ముగ్గురిని కవిత్రయం. వీళ్ళు ముగ్గురు మనకి మహాభారతాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి రచించారు.